ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నా దగిలి మా తండ్రి యేసయ్య, రక్షక దేవా, వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. మరి ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడు కదా ప్రభా. ఇదిగో తండ్రి, కాలములను సమయములను మార్చువాడై మీరున్నారయ్యా. మరి వివేకాత్మను జ్ఞానాత్మను అనుగ్రహించేవారై ఉన్నారు. ఈరోజు మేము జ్ఞానవంతులుగా, వివేకవంతులుగా, బుద్ధిమంతులుగా ఉన్నాము అంటే ప్రభు అది మీరిచ్చిన జ్ఞానమే అని వాక్యం ద్వారా నాయన మరొకసారి మాకు వెల్లడి చేసి ఉన్నారయ్యా. మరి ఈరోజు ఆపరేషన్స్ జరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటలైజ్డ్ ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ చిత్తంలోనైనా ప్రతి ఒక్కటి నైనా ఆపరేషన్స్ అన్నీ సక్సెస్ అవుటకు నైనా ప్రతి ఒక్క బిడ్డ ఆయుష్ పొందుటకు నైనా నీ యొక్క సేవా పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండటం, సజీవ సాక్షులుగా ఉండటం, సంఘాలకు నడిపించబడినైనా సాక్ష్యాన్ని వెల్లడి చేసేటటువంటి వారిగా ఉండటకు అవకాశం దయచేయండి. మీ కృప చేత నింపమని, మీ దయగలిగిన హస్తంతో నింపమని, మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని, అన్ని విషయాల్లోనూ మీరే ఏదైనా తోడు నీడగా ఉండి నైనా డాక్టర్స్కి జ్ఞానాన్ని దయచేయండి. నైనా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా మీ తెలివిని, మీ జ్ఞానాన్ని, మీ వివేకాన్ని, మీ జ్ఞానాన్ని ఇచ్చి నైనా ప్రతి ఒక్కరిలోనూ నైనా మీ యొక్క సమయాన్ని పాటించి ప్రభు బిడ్డలు విజయవంతులుగా ముందుకు వచ్చేటకు అవకాశం దయచేయమని యేసుక్రీస్తు నామములో నైనా సజీవులుగా మీ లెక్కలోనైనా ఉండుటకు ప్రభు నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ చిన్న మీ పాదసన్ని చేసుకుని సమాధానం తెచ్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.